హాయ్ అండి. ముందు వీడియోలో చెప్పాను కదా, మా లాగకి ఇట్లా కంతులు లాగాయి, గడ్డలైనవి లోపల అని. సో వాటికి మేము ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇట్లా చర్మం పైన నల్లగా ఇట్లా అంటే మనకి చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత ఎట్లయితే మనకి ఇట్లా బర్రల్లాగా ఏర్పడతాయో అట్లా నల్లగా శరీరం అంతా ఎక్కడెక్కడైతే ఆ కంతులు పొడిచినాయో ఆ ప్లేస్ నల్లగా మారిపోయింది. అదొక మరకలాగా ఉండిపోయిందండి. సేమ్ మనకి అమ్మవారు వస్తే ఎట్లయితే మనకు మరకలు ఉండిపోతాయో అట్లనే ఆవు కూడా అట్లా ఉండిపోయినాయి. ఎక్కడెక్కడైతే ఆ కంతులు అయినాయో అక్కడ అట్లా ఉండిపోయినాయి. మా బాబాయ్ వల్ల ఆవు కూడా ఇట్లనే వచ్చిందండి. కానీ దానికి ట్రీట్మెంట్ లేట్ అయింది. ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అది బతకలేదు, పాపం చనిపోయింది. మా పెద్దనాన్న వాళ్ళ లేగదూడ కూడా ఇట్లనే అయింది, చనిపోయింది. అంటే మనం నెగ్లెక్ట్ చేసిన కొద్దీ అది స్ప్రెడ్ అవుతుంది, వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యి ఒక లాగ నుంచి ఇంకొక దానికి, ఒక ఆవు నుంచి ఇంకొక దానికి స్ప్రెడ్ అవుతుంది. సో అందుకే మేము మా పండుగని దూరం కట్టేసినాం. ఇక్కడ చూడండి, అంటే మా లాగకు పూర్తిగా తగ్గిపోయింది. కానీ చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కదా, సో అందుకే మా పండుగకి ఇప్పటికే పాలు లేవు, చాలా నీరసం అయిపోయింది. ఇంకా మళ్ళీ డిసీజ్ వస్తే దానికి ప్రాబ్లం అవుతుందని మేము కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం ఆ లాగ నుంచి. కానీ మిగతా ఆవుల కంటే ఏం లేదండి, మా లాగకు మొత్తం తగ్గిపోయింది. ఇట్లా మీ విలేజ్లో ఇట్లుంటే వెంటనే పశువుల డాక్టర్ని తెలుసుకోండి, తొందరగా ట్రీట్మెంట్ ఇప్పించండి. లేకపోతే పాపం అనవసరంగా మూగజీవాలు బలైపోతాయి ఆ డిసీజ్కి. సో జాగ్రత్త అండి. మా విలేజ్లో మాత్రం ఇది బాగా స్ప్రెడ్ అయింది, చాలా మటుకు ఆవులు లేగలు చనిపోయాయి. సో మా లాగే మాత్రం బ్రతికిపోయింది మా అదృష్టం వల్ల. సో అందుకే చెప్తున్నాను, విలేజ్లో ఈ వైరస్ చాలా స్ప్రెడ్ అయి ఉన్నది. సో మీ ఆవుల్లో కూడా ఇటువంటి ఏమన్నా కనిపిస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించేయండి.